భారత్ దెబ్బకు పాకిస్తాన్ ఎడారిలా మారనుందా? వ్యవసాయంతో పాటు గృహ అవసరాలకు నీటిని వినియోగించుకునేందుకు కూడా పాకిస్తాన్ సింధు నదిపైనే ఆధారపడి ఉంది. అయితే ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ దాయాది దేశానికి నీళ్లివ్వడం మానేయాలన్న నిర్ణయంతో పాకిస్తాన్ ఎడారిలా మారనుంది. అయితే భారత్ రద్దు చేసిన సింధు నది జలాల ఒప్పందం ఏంటి? ఇది పాక్పై ఎలాంటి ప్రభావాన్ని చూపించనుంది అన్న విషయాలను తెలుసుకుందాం. దేశ విభజన తరువాత భారత్ పాక్ మధ్య 1960లో సింధు నది జలాల ఒప్పందం జరిగింది. ఇరు దేశాల మధ్య నది జలాల పంపిణీకి సంబంధించిన ఈ ఒప్పందాన్ని కుదర్చగా దీనిపై అప్పటి భారత ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు సంతకాలు చేశారు. ఆ తరువాత ఈ నది జలాల ఒప్పందానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది. అలాగే 1969లో సంతకం చేసిన సింధు జల ఒప్పందం ప్రకారం తూర్పునున్న రావి, సెట్లెజ్, బియాస్ నదులపై భారత్కు నియంత్రణ ఉంటుంది. మరోవైపు సింధు, జీలం, చినాబ్ నదులపై నియంత్రణను పాక్ అప్పగించారు. అయితే గతంలో సింధు నది జలాల ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించాయని భారత్ పాక్ పరస్పర ఆరోపణలు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రవాదుల దాడి అనంతరం పాకిస్తాన్పై ఇండియా సీరియస్ అయింది. ఈ క్రమంలోనే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడమే కాకుండా మరో 4 నిర్ణయాలను తీసుకుంది. కాగా సింధు నది జలాల ఒప్పందం తక్షణమే రద్దు చేస్తున్నట్లుగా భారత్ ప్రకటించగా, పాకిస్తాన్ ప్రజలకు తాగునీటితో పాటు వ్యవసాయ రంగానికి నీరు అందించడంలోనూ సింధు నది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు భారత్ ఒప్పందం రద్దు చేయడంతో పాక్కు నీటి ప్రవాహం ఆగిపోనుంది. దీని వలన పాక్ ప్రజలు కనీసం తాగునీరు కూడా లేక అల్లాడిపోయే పరిస్థితులు నెలకొంటాయి. అంతేకాదు పంటలకు సైతం నీరు అందక వ్యవసాయం పూర్తిగా నిలిచిపోయి పాక్ పూర్తిగా ఎడారి ప్రాంతంగా మారనుంది.